సోదరి సోదరులారా, రక్షకుడును మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని వాక్యాన్ని మనం విందాం. న్యాయాధిపతులు న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము. పన్నెండు నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 12వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. అతడు అమోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూరపు చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గేరా కుమారుడగు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకై. ప్రేమ స్వరూపియగు దేవ, కృపా కనికరములు అత్యధికముగా కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఆరాధన కార్యక్రమం అంతటిలో చక్కగా జరిగించి మీరు మహిమ నొందావు, మీరు ఘనత నొందావు, మీరు స్తుతింపబడ్డావు, ఆరాధింపబడితివి. నీకే స్తుతులు స్తోత్రములు నాయన. చదవబడిన లేఖన భాగములో నుండి నీ మాటలు మీరు మాకు దయచేయండి. మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా, నీ స్వరము మాకు వినిపించుమని, మీరే మాతో మాట్లాడుమని వేడుకొనుచూ ఉన్నాం. ఈ పలుకూరు గ్రామములో మీరు ఏర్పాటు చేసుకొని ఉన్న జీవము కలిగిన దేవుని సంఘమును బట్టి నిన్నే స్తుతించి గణపరుస్తూ ఉన్నాం. క్రిస్టియన్ అసెంబ్లీని
మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని అభివృద్ధి పరచండి, స్థిరపరచండి. సంఘములో పెద్దలను, సోదరీలను, సోదరులను దీవించి ఆశీర్వదించండి. మీ బిడ్డలు ఆహ్వానించగా సిమెంట్ నగర్ నుండి ఇలాగు నీ బిడ్డల మధ్యకు రావడానికి మీరు చూపిన నీ కృపను బట్టి స్తోత్రములు నాయన. నన్ను శాలేమును క్షేమకరంగా నడిపించావు. స్తోత్రము ప్రభువా. ఇక్కడ పలుకూరులో పరిచర్యను ముగించుకొని బీరవోలు గ్రామానికి వెళ్ళాలి. నీ సహాయము దయచేయి. అక్కడ వాక్య పరిచర్యలో కూడా నీ సహాయమును అందించండి. ఈ దీనుణ్ణి జ్ఞాపకము చేసుకొని బలపరచుమని, బూరగా చేసుకొని మీరే మాట్లాడుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వినబడుతూ ఉండగా శ్రద్ధగా ఆలకించి ఆత్మీయమైన మేలులు పొందుకోవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ మధ్య మీ మధ్యకు రావడానికి నాకు కొంత గ్యాప్ ఏర్పడింది. ఒకవేళ సేవాభారం ఉన్నా, ముఖ్యంగా వీళ్ళు ఆహ్వానిస్తే కానీ నేను రాలేను. సంఘం ఆహ్వానం అనేది ఉండాలి కాబట్టి నాకు పని ఒత్తిడి, అలాగే మీరు పిలవకపోవడం వలన మీ మధ్యకు రాలేకపోయా. కొంత గ్యాప్ ఏర్పడింది. ఏది ఏమైనా ప్రభు కనికరించి మీ మధ్యకు రావడానికి ప్రభు కృప చూపాడు. మీ మధ్యన పరిచర్య అయిపోతేనే బీరవలకి వెళ్ళాలి. పలుకూరుకు వస్తున్నానని తెలిస్తే వాళ్ళు వదలరు. కంపల్సరిగా మా మధ్యకి రావాలని కోరుతారు. యేసుదాస్ అన్న, అక్కడున్న సోదరులు. మంచిది, దేవుని పని చేయాలంతే. మనం ఉన్నంతకాలం చేద్దాం. పోయినసారి నేను మీ మధ్యకు వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడిన వాక్యం గుర్తుందమ్మా? గుర్తుందా? ఎవరికన్నా ఒక్కరికన్నా గుర్తుంటే చెప్పండి తల్లి. ఏమ్మా? ముద్దు గురించి చెప్పానా? ఇంకా ఎవరికైనా గుర్తుందా తల్లి? ప్రసంగాలు ఇని అన్నీ మర్చిపోయింటారు. ఒక్కళ్ళ ఎంతమంది ప్రసంగికులండి, అన్నీ మర్చిపోయినారు కదా. 4 జీవుల గురించి చెప్పా. అది అంతకుముందు చెప్పానా అంటే నేనే మర్చిపోయినానా? ముద్దు గురించి చెప్పాను అంటుంది అమ్మాయి. ముద్దు అంతకుముందు 4 జీవుల గురించి చెప్పాను. ఆ తర్వాత 4 రకాల ముద్దుల గురించి మనం బైబిల్లో చూసుకున్నాం. చాలా సంతోషం తల్లి. నేను మర్చిపోయింటే నాకే మీరు జ్ఞాపకం చేసినారు. చాలా సంతోషం. ఈరోజు ఒక న్యాయాధిపతిని గురించి తెలుసుకుందాం. ఎప్పుడు 4 అంశాల గురించే మాట్లాడుకుంటుంటాం కదా. ఈరోజు ఒక న్యాయాధిపతిని గురించి తెలుసుకుందాం. సరే, ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, అవన్నీ మనకు సమయం లేదు. మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే రాజు అనుకున్నారా? ఒక ఆమె సౌలు అంటున్నారు. సౌలు అంటే రాజు కదమ్మా.
న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత ఎవరు వచ్చినారు? రాజులు వచ్చినారు. రాజుల్లో మొదటి రాజు అంటే సౌలు అని చెప్పాల. మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేలు, కాలేబు తమ్ముడు. మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు? ఒత్నియేలు. చివరి న్యాయాధిపతి, చివరి న్యాయాధిపతి. ఇక ఈయన తర్వాత ఇంకా న్యాయాధిపతులు లేరు, రాజులు వచ్చినారు. ఎవరయ్యా చివరి న్యాయాధిపతి? సమూయేలు. సమూయేలు తర్వాత సమూయేలు కొడుకులు సమూయేలు లాంటి వాళ్ళు, సమూయేలు లాంటి వారు కారు. వాళ్ళు లంచగుండులు, దుర్మార్గులు, న్యాయం తిప్పేసేవాళ్ళు. కాబట్టి ఇశ్రాయేలు వచ్చి ఏమన్నారంటే, మాకు న్యాయాధిపతులు వద్దు కానీ మాకెవరు కావాలా? రాజులు కావాలని కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్నట్లే దేవుడు వారికి రాజుల్ని ఇచ్చాడు. ఫస్ట్ వద్దన్నాడు, అయినా వారు ఇంలే. నేనేమి రాజునై ఉంటే మళ్ళా రాజును కోరుకుంటున్నారా? దాస్యము లేకపోతారా? వాళ్ళు మీతో వెట్టి పనులు చేయిస్తారు, వారికి మీరు దాసులై ఉండాలా? నేనే మీ రాజును అంటే, లేదు మాకు రాజు ఉండాలన్నారు. సరే, మొట్టమొదటి రాజు సమూయేలు అభిషేకించాడు. ఎవరిని? సౌలును. ఇప్పుడు ఒత్నియేలు తర్వాత రెండవ న్యాయాధిపతి ఎవరు అంటే ఏహూదు. ఆయన పేరు ఏం పేరమ్మా? ఏహూదు. వాళ్ళు మరలా దోషులైరి. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి. మరలా ఇది ఎట్లుంది చూడండి. ఒకసారి కాదు, మరలా ఇదొక అలవాట్లాగా అయిపోయింది వాళ్ళకి. ఇశ్రాయేలీయులు మరలా ఏమైనారంటయ్యా అంటే, ఇంతకుముందు చాలాసార్లు దోషులైనారు, పాపము చేసిన వారయ్యారు, విగ్రహారాధికులయ్యారు, అన్యులతో సహవాసం చేశారు, వాళ్ళ దేవతల్ని పూజించారు, యెహోవాను విసర్జించినప్పుడల్లా, దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయినప్పుడల్లా దేవుడు ఏం చేసేవాడు? వారిని అన్య రాజులకు అప్పగించేవాడు. వాళ్ళు మళ్ళా బుద్ధి తెచ్చుకొని ప్రభువా క్షమించమని అడిగితే దేవుడు మళ్ళా ఏం చేస్తాడు? వారిని విడిపించి రక్షించేవాడుగా ఉన్నాడు. అట్లా ఇశ్రాయేలీయులకి ఏంటంటే ఒక మరలా వారు దోషులైరి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చదువయ్యా. వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు సిసెరా చేతికి వారిని అప్పగించాను. ఎప్పుడు? వారు దోషులైనప్పుడల్లా, వాళ్ళు మరలా తప్పిపోయినప్పుడల్లా ఏం చేసేవాడు దేవుడు? అన్య రాజులకు వారిని అప్పగించేవాడు. వాళ్ళకి బుద్ధి రావాలా, వాళ్ళకి దెబ్బ పడాలా అని వారిని శిక్షించి, వాళ్ళకి మళ్ళా బుద్ధి వచ్చిన తర్వాత ప్రభువా క్షమించు, విడిపించు అంటే ఏం చేసేవాడు? మరొక న్యాయాధిపతిని లేపి వారికి రక్షణ దయచేసేవాడు. రక్షించే ప్రభువై ఉన్నాడు. ఇప్పుడు కూడా అంతే. మరలా ఏమయ్యారమ్మ? వాళ్ళు దోషులయ్యారు. ఇప్పుడు ఎవరి చేతికి అప్పగించాడు ఆయన? మోయాబు రాజైనా చదువుకున్నాం ఇందాక, ఎగ్లోను చేతికి అప్పగించాడు. ఏహూదు అను మాటకు అర్థం ఏంటో తెలుసామా? ఏహూదు అనగా ఐక్యత, కలిసి ఉండుట అని అర్థం. ఏహూదు అను మాటకు అర్థం ఏంటయ్యా? ఐక్యత. చూడండి, 133వ కీర్తన మొదటి వచనం చదువయ్యా. 133వ కీర్తన మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలయ్యా, మనోహరం అంట. ఏంటిది బ్రదర్? ఐక్యత కలిగి. ఒక ఆమె అంటుంది, మా సంఘంలో ఉద్యోగమే లేదన్నా. మా శివనగర్ సంఘాలు ఉన్నాయి కదమ్మా, మా ఊరిలోనే బ్రదరిన్ సంఘాలు 3 సంఘాలు ఉన్నాయి.
వేరే సంఘం ఆమె వచ్చి అంటుంది, మా సంఘంలో ఏమి లేదంటది ఆమె. వాళ్ళ సంఘంలో, మా సంఘంలో ఉజ్జీవము లేదన్నా. ఉజ్జీవము లేకుండా పోవటానికి కారణం ఏంటో తెలుసా? సహోదరుల మధ్య ఏముంది? అనైక్యత, ద్వేషం, ఓర్వలేనితనం. ఇది ఉండకూడదు సుమా. ఎప్పుడైతే ద్వేషముతో ఉన్నామో, అనైక్యతతో ఉన్నామో, ప్రేమ లేకుండా ఉన్నామో, అక్కడ ఏముండదు? ఐక్యత ఉండదు. ఐక్యత ఉండదమ్మా. మనం ఎప్పుడైతే ఐక్యంగా ఉన్నామో ఎంత మేలు, ఎంత మనోహరము. నేను ముందుకు దాటిపోతా, నిలబడితే మళ్ళీ మనం పాఠం పూర్తి చేసుకోవాలి కదా. వాక్య భాగాన్ని పూర్తి చేసుకోవాలి. ఉన్న సమయం లోపల మనం అన్నిటికీ సమయం ఇస్తాం, కానీ వాక్యానికి మాత్రం ఏమయ్యా ఏం చెప్పరే? వాక్యానికి మాత్రం సమయం ఇయ్యరు. జాగ్రత్త, ఆ సమయం దాటిపోకూడదు. దాటితే ఏమో ఏమో మరి ఇంకా జాగ్రత్త అమ్మా. వాక్యం వినండి తల్లి. వినుట వలన ఏం కలుగుతుంది? నువ్వు బాగా తింటే విశ్వాసం కలగదు. ఇంటికి పోయి ఏం కలిగితే? వాక్యాన్ని తిను, వాక్యాన్ని భుజించు, వాక్యాన్ని ఆస్వాదించు. ఆత్మీయంగా ఏమవుతావు? మనం ఏమవుతామయ్యా? బలవంతులం అవుతాం. బలహీనతలన్నీ పోతాయి, ఐక్యత వస్తుంది. యెహూదు అన్న మాటకు అర్థం ఏంటి? ఐక్యత. మంచిది. ఒకసారి అంట ఒక పావురాలన్నీ ఎగురుకుంటూ పోతున్నాయంట. ఏమన్నా పావురాలు, దాంట్లో ఒక ముసలి పావురం కూడా ఉంది. పైన పావురాలన్నీ ఎగురుకుంటూ పోతూ ఉంటే కింద వేటగాడు నూకలు జల్లి వాళ్ళు వేసినాడు. మన వేటగాడు ఎవడక్క? సాతానుగాడే మనల్ని ఏటాడుతుంటాడు. మరి వెనకబడేది వాడే. నిజమా కాదన్నా? మనల్ని భ్రష్టులు చేయాలా, మనల్ని బడగొట్టాలా, మనల్ని పట్టుకోవాలా అని వాని ప్రయాస. సరే, ఆ పావురాల కొరకై వేటగాడు నూకలు జల్లి వల వేసినాడు. పైన పోతుంటే ఒక పావురం అనిందంట, కింద నూకలు ఉన్నాయి, పోయి తిందాం పండి అన్నిందంట. వెంటనే ఒక వృద్ధ పావురం, ముసలి పావురం, ఆలోచనకర్తలు వృద్ధులు ఉంటారుగా, ఉండాలి. అట్లాంటి వాళ్ళు సంఘంలో ఉంటే మంచి ఆలోచనలు ఉంటాయి. చెప్తారు, యవనుల ఆలోచనలు వేరు, వృద్ధుల ఆలోచనలు వేరు. రెహబాము ఈ విషయంలో దెబ్బతిన్నాడు. తినలేదన్నా? బైబిల్ ఎరిగిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వృద్ధులు ఏమన్నారంటే ఆలోచన చెప్పాడు. ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి ఇట్లా అడుగుతున్నారు, మీ నాయన మా మీద వెట్టి చాకిరీలు చేపించి మమ్మల్ని దాసులుగా చేసుకున్నాడు, మేము ఇక చేయలేము. కాబట్టి ఆ చాకిరి తొలగిస్తే మేము నీ కింద పని చేస్తాము, నీవు రాజుగా ఉండటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము నీతో కలిసి ఉంటామన్నాడు. వృద్ధుల మాటలేం లేదు. యవనస్తులు పిలిపించి అడిగాడు, మరేంటి మీ ఆలోచన ఏంటంటే వాళ్ళు చెప్పారు, మా నాయన చిటికెన వేలు కంటే నా నడుము, మా నాయన నడుము కంటే నా చిటికెన వేలు పెద్దది. అబ్బో, నేను ఇంకా ఎక్కువ దాస్యం చేపిస్తా మీతో, మిమ్మల్ని ఎక్కువ ఇంకా నేను రాసి రంపాన పెడతా అన్నట్లుగా మాట్లాడాడు. ఎవరు మాట్లాడినాడయ్యా? యవనస్తుల మాటలు. రెహబాము చూడండి ఏమైపోయిందో. ఇశ్రాయేలు సామ్రాజ్యం ఏమైంది? 2 భాగాలుగా చీలిపోయింది. ఆలోచనకర్తలు, వృద్ధులు, అనుభవం కలిగిన వారు, పెద్దలు ఉండుట ఎంత ఆశీర్వాదకరం అండి. అట్లయితే యెరోబాము ఏమయ్యాడు? ఇశ్రాయేలులకి రాజు అయ్యాడు. రెహబాము యూదా వారికి చిన్న రాజ్యానికి రాజు అయ్యాడు. ఎందుకంటే అక్కడ ఆలోచన చెప్పేవారు సరిగా లేరు. ఈ పావురం కూడా పైన పోతుంటే వృద్ధ పావురం అనిందంట, ఇదేదో అపాయంగా కనపడుతుంది నాకు. ఇక్కడ నూకలు జల్లినారంటే ఈ అడవిలో నూకలు ఎట్లా పడతాయి? చూడండి ఎంత తెలివి ఉందో దానికి. ఇక్కడ అడవిలో నూకలు పన్నాయి అంటే ఎవడో ఏమో సల్లి వేటగాడు వలేసినాడు, మనం పోకూడదు అంటే నువ్వు ఎప్పుడు ఇట్లే అంటావు, ఆహారం దొరికినప్పుడల్లా ఇట్లే అంటావు. ఏం కాదులే అని చెప్పి రైన దిగుదామని చెప్పి అన్నీ దిగినాయి. పాపం దాంతోపాటు ముసలి పావురం కూడా దిగింది. అన్నీ దిగే లోపల వలలో పన్నాయి, వలలో కాళ్ళు ఇరుక్కున్నాయి.
ఇప్పుడు వేటగాడు వస్తాడు, ఇక మనల్ని పట్టుకొని పోతాడు. ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళా ఆలోచన ఎవరు చెప్పాలయ్యా? ఏం చెప్పరే? మళ్ళీ ముసలి పావురమే చెప్పాలా? ఇప్పుడు అనిందంట ఐకమత్యం మహాబలం. ఎమ్మా, ఐకమత్యం అనేది మహాబలం. ఒక్క గడ్డిపోచతో ఇట్లా పట్టుకుంటే గడ్డిపోచ ఇట్లా లాగితే ఇరిగిపోతుంది. అదే 100 గడ్డిపోచల్ని తాడుగా వేడి మదపు టేనుగును కూడా బంధించవచ్చు. గడ్డిని 100 గడ్డిని ఇట్లా తాడుగా పేల్చి ఒక బలమైన తాడుగా చేయొచ్చు. ఏనుగును కూడా బంధించవచ్చు. కాబట్టి మనమందరం ఐక్యమత్యంగా ఉందాం. సరే, మీరు నన్ను అన్నారు, నాకేం బాధ లేదు, పెద్దవాడిని కాబట్టి పెద్ద మనసుతో నేను క్షమిస్తున్నా. మనం ఏం చేద్దామంటే, వాడు దగ్గరలో ఉన్నాడు, వస్తాడు, వచ్చి వలలో ఉన్న మనల్ని ఎత్తుకొని పోతాడు. మనం అందరం ఒక్కసారి ఎగురుదాం. ఒకేసారి ఒక్కళ్ళు ఎగురితే తెగదు ఇది వల. ఎంతమంది పావురాలు, 30 పావురాలు ఉన్నాయి, అందరం ఒకేసారి ఎగురుదామంటే సరే అని చెప్పి అన్ని పావురాలు ఒకసారి ఎగిరినాయి. ఎగిరే లోపల వల, దాని గూడలు కింద మేకులు కొట్టింటారు కదా, చెక్కలు, దాంతో పాటు లేచి పైకి, వలతో పాటు పైకి లేచిపోయినాయి. వేటగాడు వచ్చి అయ్యో, మొత్తం వలతో పాటు పావురాలన్నీ ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు వల తెగాల, ఆ వల కాళ్ళు ఇరుక్కున్నాయి. అది ఊడిపోవాలంటే అది ఎట్లా పోవాలా? మళ్ళా ఎవరు ఆలోచన చెప్పాలయ్యా? మీరేం చెప్పరే? మళ్ళా వృద్ధ పావురం చెప్పాల, ముసలి పావురం. ఏం పర్వాలేదు, భయపడద్దండి. ఎంత క్షేమం చూడండి, పెద్దలుంటే, అనుభవం కలిగిన వారు ఉంటే ఎంత మేలు చూడండి. చాలామందికి అర్థం కావటంలే పెద్దల గురించి. అనుభవం కలిగిన వారు మన మధ్య నుండి ఎంత ఆశీర్వాదం చూడండి. ఏం పర్వాలేదు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎవడు అని పేరు హిరణ్యుడు అని చెప్పి ఒక ఎలక నా ఫ్రెండ్ ఉన్నాడు. పోయి మన కాడికి పోతా, నా ఫ్రెండ్ నా మాట కాదన్నాడు. తన నోటితో మన కాళ్ళకున్న వలలన్నీ ఏం చేస్తాడు? కొరికి పారేస్తాడు. అని పోయి, స్నేహితుడా, ఇట్లా అపాయంలో ఇరుక్కున్నాం, వలలో ఇరుక్కున్నాం, నీ నోటికి పండ్లకు పని పెట్టు, కొరికి పారేయంటే మొత్తం కొరికి పారేసింది ఎలక. ఇప్పుడు వాళ్ళు క్షేమంగా బయటపడినారా లేదమ్మా? వాళ్ళు బయటపడినారంటే కారణం ఏంటి? ఐక్యమత్యం అనండి. ఐక్యత. ఆలోచనలు చెప్పాడు, బాగుంది. కానీ వారందరూ ఒక్కసారి ఆ పావురాలన్నీ ఎగురితే ఏమైంది? వల గూడతో పాటు బయటికి లేసి వచ్చింది. సంఘంలో సమస్యలు ఎదుర్కోవాలంటే మనకేం కావాలి చెప్పండి? ఇప్పుడు ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. సరే, ఏహూదును ఇచ్చాడు. మరి ఏహూదు ఎలాంటి వాడటమ్మా? ఎడమ చేతి వాటము కలిగిన వాడు. ఎడమ చేయి చూడండి, ఇట్లాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. ఇట్లాంటి వాళ్ళతోనే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కానివి అల్పులైన వారితో దేవుడు ఏం చేస్తున్నాడు? తన పని చేయించుకునే దేవుడై ఉన్నాడు. అసలు శిష్యుల్లో ఎక్కువ మంది ఎవరండి? అసలు పేతురు ఎలాంటి వాడు చెప్పండి నాకు. పేతురు ఎలాంటి వాడంటే ఏం చెప్పరే? విద్య లేని పామరుడు, చదివే లేదు ఆయనకి, తొందరపడేవాడు, భలే తొందర ఆయనకి, ప్రతి దాంట్లో తొందరే. అలాంటి వాడు ప్రభువుని ఎంట వెంబడించి, ప్రభు ఆయన ఎట్లా మార్చాడు తెలుసా? పరిశుద్ధాత్ముని పొంది, పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఒక్కసారి వాక్యం చెప్తే ఎన్ని వేల మంది రక్షింపబడ్డారు? 3,000 మంది. ఆ పాండిత్యము లేదే, ఆ చదువు లేదే. దేవుని ఆత్మ కార్యాలు బలహీనుల ద్వారానే దేవుడు చేస్తాడు. అలాగైతే ఈయన చెయ్యి కుడి చేత్తో పనులు చేయడమ్మా. ఏ చేత్తో చేస్తాడు చెప్పండి తల్లి? పురచెయ్యి వాటం కలిగిన వాడంటే మీకు బాగా అర్థమవుతుందేమో. పురచెయ్యి నిజమా కాదన్నా? ఎప్పుడు ఏ పని చేయాలన్నా ఎడమ చేతి వాటం కలిగినవాడు. ఇట్లాంటి వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారండి. బైబిల్ చదివితే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం.
చాలయ్యా. వీరు దినవృత్తాంతముల గ్రంథములో ఉన్నవారు కుడి చేత్తో విసరగలరు, ఇంకా ఎడమ చేత్తో కూడా విసరగలరు, వడిసెల విసరగలరు, విల్లంబులతో బాణాలు కొట్టగలరు ఎడమ చేత్తో. ఉన్నారా లేదా? ఆ కాలంలో ఈనాడు ఉన్నారు, ఆనాడు ఉన్నారు. మరొక మాట చూడయ్యా, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం. ఏడు వందల మంది ఎడమ చేతి వాటం కలవారు. వీరిలో ప్రతి వాడును గురిగా ఉంచబడిన తలవరెంటుక, వడిసెల రాయి తప్పక విసరగలిగిన వారు. అమ్మ, మీరు ఈ మాట ఎట్లా అర్థం చేసుకున్నారు ఏమో కానీ తల్లి, ఏముందయ్యా తల మీద ఉన్న వ్రెంటుక, ఇట్లా వ్రెంటుకని ఇట్లా పట్టుకుంటే ఆ వ్రెంటుక తగిలేటట్ల ఏం వదులుతారంటనా? అంటే ఎంత నేర్పు! ఏ చేత్తో వదులుతారు వీళ్ళు? అది ముఖ్యం, అది కావాలా. కుడి చేత్తో వదిలేదేమి అదేం పెద్దది, అందరు వదులుతారు, కొంతమంది నేర్చుకున్న వాళ్ళు. ఏ చేత్తో వదిలినారన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? ఇట్లా ఎంటిక పైకి లేపితే ఆ ఎంటికను కూడా గురి చూసి కొడతారంట. అమ్మా చూడండి అమ్మా, ఎంత నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారో. ఎడమ చేతి వాళ్ళు అంటే మనం ఏదో అనుకుంటారు. మా ఊర్లో ఒక డాక్టర్ ఉండే, కంపెనీ డాక్టర్. ఆయన ఎడమ చేత్తోనే రాస్తుండే, ఎడమ చేత్తోనే నాడీ చూస్తాడు, ఈ చేత్తో అస్సలు చూడాడు. ఏం సార్ ఈ చేయి ఏమైందంటే ఆయన అంటుండే, నాకు ఎడమ చేతి వాటము ఉందయ్యా. మరి భోజనం ఎట్లా తింటాడో మనకు తెలియదు, కానీ అన్నీ ఎడమ చేత్తోనే ఆయన పనులన్నీ. ఎడమ చేతి వాటము కలిగిన వాడు చులకనగా చూస్తారు. కానీ ఆ కాలంలో వాళ్ళు ఎంతమంది? 700 మంది. ఇంకా దినవృత్తాంతముల గ్రంథంలో కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఏహూదు ఎలాంటి వాడు ఇప్పుడు చెప్పండి తల్లి? ఎడమ చేతి వాటము. ఎవరిని చులకనగా చూడొద్దండి. దేవుడు కొంతమంది గుడ్డోళ్ళు కళ్ళు 2 కళ్ళు ఉండవు. కానీ మీరు బాగా గమనించినారో లేదో, 2 కళ్ళు లేకపోయినా దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చింటాడన్నా? గానం ఇచ్చింటాడు. గొంతు గుడ్డోళ్ళు పాడినట్లుగా ఎవరు కూడా పాడలేరండి. ఓ రోజు ట్రైన్లో పోతుంటే 2 కళ్ళు లేవు, ఆయనకు బిచ్చగాడు, కానీ ఎంత చక్కగా పాడుతున్నాడో తెలుసా? నేను అనుకున్నా, ఇంత స్వరం ఈయనకి ఎట్లిచ్చినాడు దేవుడు. ఎవరు అంటే వాళ్ళకు ఒక ప్రత్యేకంగా దేవుడే వాళ్ళకి అట్లా ఏదో ఒకటి లేకపోతే ఇంకొకటన్నా వాళ్ళకిచ్చి ఫుల్ఫిల్ చేస్తాడు ఆయన. వాళ్ళని బాగా భర్తీ చేసేవాడై ఉన్నాడు. ఎడమ చేతి వాటము కలిగిన వాడు ఏహూదు. ఈయనతో ఏం పంపారమ్మా? రాజు ఎగ్లోన్ రాజుకి ఏం పంపారు? కప్పం పంపారు. కప్పం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక రాజు వచ్చి ఇంకొక రాజును ఓడగొట్టి సామంతుడు రాజును చేసుకొని పోతాడు. అతను ప్రతి సంవత్సరం ఏం కట్టాలా? ఇప్పుడన్నా చెప్పండి, ఇంక దగ్గరకు వచ్చినాక కప్పం కట్టాలా అంటే పన్ను కట్టాలా. ప్రతి సంవత్సరము కప్పం కట్టాల్సిందే. మనం కూడా ఇప్పుడు కడుతున్నామా లేదా? అయ్యో, జిఎస్టీ మనకు కొనేదాని మీద అమ్మేదాని మీద జిఎస్టీ పడుతుందా లేదా? ఆ జిఎస్టీ పడితే కొంత రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది, కొంత యాడికి పోతుందన్నా? కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. ఈ పన్నులన్నీ కేంద్రానికి, రాష్ట్రానికి, ప్రభుత్వాలకు పోతాయి. వాళ్ళు ప్రభుత్వ పరిపాలన చేస్తారు. మనం అట్లా పన్నులు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంత అనేది కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. అట్లా గెలిచిన వారు ఓడిపోయిన వారు గెలిచిన వారికి ఏం కట్టాలా? కప్పం కట్టాలా. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు వారు దాసులై ఉన్నారట ఎగ్లోనుకు? 18 సంవత్సరములు వారు దాసులై ఉండిరి. వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారికి ఒక రక్షకుడిని ఇచ్చాడు, న్యాయాధిపతిని. ఆయన పేరు ఏం పేరు? ఏహూదు. ఏహూదు ఏ చేతి వాటం కలిగిన వాడు? ఎడమ చేతి వాటం కలిగిన వాడు. కప్పం
పంపారు ఆయనతో 2 మనుషుల్ని పెట్టి, పనివారిని పెట్టి. బాగా డబ్బులు, కరెన్సీ ఇప్పుడున్న నోట్ల కట్టలు ఇప్పుడున్నాయి, అప్పుడు అన్నీ రూకలే కదన్నా. ఎంత డబ్బు అంత మూటలు కట్టుకొని పోవాలా, వాటిని తీసుకొని పోవాలంటే రూకలు. అట్లయితే దానికంటే ముందు ఏం చేసుకున్నాడు తెలుసా? ఏం చేసుకున్నాడమ్మా ఆయన యేహూదు? ఒక కత్తిని తయారు చేసుకున్నాడు. ఒక కత్తి. ఎంత ఉందమ్మా కత్తి? అది పొడువు ఏం చెప్పరు చూడు. మీరు ఎందుకు ఇంత మౌనంగా ఉంటారు? మీరు మౌనంగా ఉండడం నేర్చుకున్నారా? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, నాలో హుషారు వస్తుంది. మూరెడు అంటే ఎంత? ఏం కొలతల్లో వీకా? జాన అంటే ఎంతమ్మా? ఇది జానన ఇది బెత్త. జాన అంటే ఇదే కదన్నా. మూర అంటే కత్తి ఎంత ఉందమ్మా? మూర ఉంది, ఇంత మోసే అంత మూర. ఆ కత్తి తయారు చేసుకున్నాడు. ఆ కత్తి ఎట్లా ఒక పక్కే ఉందా? 2 పక్కల, ఈ పక్క పదునుంది, ఈ పక్క పదునుంది. మూర అంటేనే నాకు గుర్తుకొస్తుంది క్రిస్మస్ పండగ 25 డిసెంబర్ 25. ఆ పాస్టర్ గారు ఎవరో పాపం బట్టలు ఇచ్చినారంట ఆయనకి, కుట్టించుకున్నాడు. కుట్టించుకొని ఇంకా తెల్లవారితే క్రిస్మస్ పండగ, ఆ బట్టలు పొద్దున వేసుకోవాలి కదా అని ప్యాంట్ వేసుకున్నాడు. చాలా లూజు, కిందికి ఉంది, కాళ్ళ కిందికి. సరే ఇంట్లో భార్యను పిలిచి చెప్పినాడంట. ఏమ్మా, భార్యను పిలిచి, ఇదిగో ఇది చాలా కిందికి ఉంది, నేను ఇప్పుడు టైలర్ కాడికి పోయి కుట్టించుకోవాలంటే సమయం లేదు, మన ఇంట్లో మిషన్ ఉంది, మీరు రైకలు కుడుతుంటారు కదా, మీరే దీన్ని కట్ చేసి కుట్టండి అని చెప్పి భార్యను పిలిచి, ఇదిగో ఇంత ఒక జాన లేదంటే ఒక బెత్త పెట్టి, ఒక 2 ఏళ్ళు పెట్టి కట్ చేసి కుట్టిపెట్టు అన్నాడంట. ఒక బెత్త పెట్టాలా, తర్వాత 2 ఏళ్ళు పెట్టాలా, కట్ చేసి కుట్టి పక్కన పెట్టు అన్నాడు. సరేలే అని ఆమె ఏమనింది, ఒకవేళ నేను పనిలో మర్చిపోతానేమో అని చెప్పి బిడ్డను పిలిచి చెప్పింది. బిడ్డను పిలిచి, అమ్మా మీ నాయన ప్యాంటు కిందికి ఉందంట, ఒక బెత్త పెట్టి 2 ఏళ్ళు పెట్టి కట్ చేయి. అట్లా కొడుకు చెప్పింది, అట్లా తాను చెప్పింది. చివరికి అట్లా 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలకు చెప్పింది. తాను చేయలేదు, పడుకుంది. పనులు తెల్లవారితే ఏదో వంటలు చేసుకుంటా, పిండి వంటలు స్వీట్లు చేసుకుంటా మర్చిపోయిందేమో. అందరూ మర్చిపోయినారు, అందరూ పండుకున్నారు. చివరికి 1 గంట 2 మధ్యలో భార్య గుర్తుకొచ్చింది. అమ్మా లేచిపోయి కొలత పెట్టి కట్ చేసి కుట్టి పక్కన పెట్టి పండుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఎవరు గుర్తుకొచ్చింది? పెద్ద బిడ్డ గుర్తుకొచ్చింది. ఆమె పెట్టి కట్ చేసుకు, ఆ తర్వాత 2వ బిడ్డ, ఆ తర్వాత పెద్ద కొడుకు, ఆ తర్వాత చిన్న కొడుకు, అందరు కట్ చేసి పెట్టే లోపల ప్యాంట్ ఏమైంది? ఏం చెప్పాలి మీరు గట్టిగా? నిక్కర్ అయిపోయి ఉంటుంది. ప్యాంట్ ఏమైంటుందమ్మా? పొద్దున్న లేచి పాపం అయ్యగారు స్నానం చేసి ఇంకా ప్రార్థన చేసుకొని బట్టలు వేసుకుందామని అంగి వేసుకొని అది వేసుకునే లోపల ఏమైంది? ప్యాంటు ఏమిట చేసి పెట్టినారు అంటే, నువ్వు చెప్పిన మాట ప్రకారం మేము అందరము చేసినాం. ఇట్లా ఉంటుంది బెత్తలు జానలంటే. సరే, యేహూదు ఎంత పొడుగుతో 3 కత్తి చేయించుకొని ఎక్కడ కట్టుకున్నాడు? ఆయన ఎడమ చేతి వాటం కలిగినవాడు కదా, ఎడమ చేతి వాటం కలిగినవాడు కాబట్టి ఏ తొడగ కట్టుకుంటాడన్నా? అక్కడ ఉన్నది చెప్పండి. కుడి తొడగ కట్టుకున్నాడు. కట్టుకొని ఇంకా డ్రెస్ వేసుకొని ఇంకా కప్పం తీసుకొని మనుషులను తీసుకొని పోయినాడు. అట్లయితే దేవుని వాక్యము బైబిల్లో ఏమి రాయబడింది చెప్పండి? 2 అంచులు కలిగిన ఖడ్గము. దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము అని చూస్తూ ఉన్నాం. చూడండి ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 4వ అధ్యాయము 12వ వచనం. అయ్యా, దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి
ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం ఎలాంటిదంటమ్మా? రెండంచులు కలిగిన ఖడ్గము. మరి ఆ ఖడ్గం మన దగ్గర ఉందా లేదా? ఉందిలే, నా బైబుల్ చేత పట్టుకున్నాం, కానీ బైబుల్ చేత పట్టుకొని వస్తున్నాం. బైబుల్ చేత పట్టుకున్నావు, మంచిదే సోదరి సోదరుడా, నా కుమారుడా. నా ఉపదేశమును దేంతో పట్టుకోమన్నాడయ్యా? హృదయముతో గట్టిగా పట్టుకొనని. నీ హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. ఖడ్గం ఉంటే శత్రువు భయపడతాడండి. మన దగ్గర వాక్యం అనే ఖడ్గం ఉంటే సాతానుడు భయపడతాడు. ప్రార్థన అనే శక్తి, వాక్యం అనే ఆయుధం మన దగ్గర ఉంటే సైతాన్ ఏం చేస్తాడు? మనం చూసి ఇవి లేనోళ్ళ దగ్గరంగా వాడు ఫుట్బాల్ ఆడతాడు. కొంతమంది ప్రార్థన చేసుకోరు, ఊరికనే చేస్తున్నట్టుగా నటిస్తుంటారు. చేయరు. చేసినావా బ్రదర్ అంటే చేసినానంటారు. ఇదంత మోసం. బైబుల్ చదవరు. బైబుల్ చదివినావా అంటే చదివినానంటారు. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మన దగ్గర ఉండాలి. ఒక మాట చూడు, ప్రకటన 1:16 చదవాలా? ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఆయన నోట నుండి కత్తి, రెండంచులు కలిగిన వాడి కలిగిన కత్తి బయలు వెళ్ళుచుండెను. ఆయన నోట నుండి ఏమొస్తుందయ్యా? మాట. దేవుని మాటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎట్లుంది? ఆయన నోట నుంచి ఏ ఖడ్గం వస్తుంది? రెండంచులు కలిగిన ఖడ్గం. మరి ఆ ఖడ్గం అంటే ఊరుకుని ఉంటుందా? ఊరికనే చల్లగా. ఖడ్గం ఏం చేస్తుందన్నా? ఏం చెప్పరే? ఖడ్గం ఊకుంటుందాక నరుకుతుంది, దూరుతుంది. ఇప్పుడు ఉందామా లేదా? కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరుచు కార్యం చేస్తుందట. హోషేయ గ్రంథం తిప్పండి, మీకు అర్థం కావాలి. ఇంకా హోషేయ గ్రంథం 6:15, 6వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం. హోషేయ గ్రంథం అంటేనే ఇంక ఇప్పుడు పేపర్లు తిప్పాలంటే కొంచెం కష్టం. ఎక్కడో చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఉంటుంది. 6వ అధ్యాయం 5వ వచనం. నేను చేసిన తీర్పులు ప్రవక్తల చేత వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఏం చేసిందన్నా? నోటి మాటల చేత. ఆయన్న చెప్తాడు తండ్రి, కూర్చున్నట్లు చెప్తాడన్న, కూర్చున్నట్లుంటుందన్న వాక్యం చెప్తే. మరి ఎందుకు కూర్చుకోదు? ఆ మాటలు ఏ మాటలు చెప్పండి? ఏం చెప్పరే? నీ తప్పిదాలు నా తప్పిదాలు సరిచేసేది. ఇంటికి పోయి నువ్వు సీరియల్ చూసుకుంటుంటే తప్పా కాదా? ఇక్కడేమో స్తుతి స్తుతి, అబ్బా స్తోత్రం ప్రభు అంటివి. ఇంటికి పోయి ఏం చేస్తేవమ్మా? టీవీలు పెట్టుకొని చూస్తీవి, సీరియళ్ళు చూస్తీవి. తప్పా కాదా? మరి దీన్ని దిద్దాలా వద్దా? ఈ తప్పని చెప్పాలన్నా వద్దా? చెప్తే బాధ. మేము గృహాలు దర్శించకపోతుంటాం మా ఊర్లో. ఇంకా నేను వాకిలి కాడ సౌండ్ వస్తుంటుంది, వినపడుతుంటాయి. ఆ పాటలు వినపడుతుంటాయి. వినపడకుండా అక్క వాకిలి లేని అన్నా వాకిలి లేని అంటే ఎమ్మడే బంద్ చేసి దేవుని వాక్యం పెడతారు. ఎంత మోసం అండి! మోసమా కాదా? వినపడిందేమో నాకు పాటలు వినపడ్డాయి, సినిమా పాటలు. నేనేం షౌటోన్నే. లోపలికి పోయే లోపల ఏం కనపడుతుందమ్మా? దేవుని వాక్యం. అబ్బా చూడన్నా ఇంత బాగుంది వాక్యం, బలి చెప్తాడన్నా. మరి లెక్క ఇంత మోసం. ఇట్లాంటి మోసమైన జీవితం అనేది ఉండకూడదు. దిద్దుకో 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 దిద్దుకుందాం అని చెప్తే ఏమంటారు వాళ్ళు? బా మాకు కూర్చుకుంటుందన్నా, అబ్బా మాకు బాధ అన్నా. మరి బాధే. ఈ కత్తి ఏ కత్తి? రెండంచులు కలిగిన కత్తి. దిద్దుకుందాం. యెహూదు ఒక మూరెడు కత్తి, రెండంచులు కలిగిన కత్తి ఇట్లా నరుకుతుంది,
ఇట్లా నరుకుతుంది. అంటే మిమ్మల్ని నరుకుతుంది, నన్ను కూడా, నేనేం అతీతుని కాదు, నన్ను కూడా పర్ర కోసి పారేస్తుంది. నిజమా కదన్నా? నాలో తప్పిదాలుంటే నన్ను నరుకుతుంది, నీలో తప్పిదాలుంటే నిన్ను, అది అందరిని నరికి పారేస్తుంది, సరిచేస్తుంది. జాగ్రత్త. దేవుని వాక్యమే రెండంచులు కలిగిన ఖడ్గం. పోయినాడు, కప్పం తీసుకొని పోయినాడు, లోపల సింహాసనం మీద కూర్చున్నాడు ఎగ్లోను, బహు స్థూలకాయుడు. స్థూలకాయుడు అంటే అర్థం ఏంటి? లా ఉన్నాడయ్యా. స్థూలకాయుడు అంటే భారీ దేహం, చాలా లా ఉన్నాడు, పొట్ట ఇంతలా ఉంది ఆయనకి. ఎగ్లోన్కి, ఎగ్లోన్ అంటే దూడ అని అర్థం, దూడ లెక్కనే ఉన్నాడు, ఇంతలా ఉన్నాడు. కుర్చీ నిండా కూర్చున్నాడు. ఆడంతా చాలామంది మంత్రులు, సామంతులు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఎట్లా చంపాలా ఎగ్లోనుని? ప్లాన్ మీద వచ్చాడు కదా యెహూదు, చంపాలా, ఎట్లా చంపాలా అని. అయ్యా, ఒక దైవ రహస్యం చెప్పాలి నీకన్నాడు చెవులో. ఇది దేవుని మాట, ఇది నీ చెవులో చెప్పాలి నేనంటే. అట్లాగనా? సరే చూడ, అన్నింటికి ఎంత భయం ఉంది చూడండి దేవుడు అంటే. కానీ భయం లేని ఎవరికి? నమ్మిన వాళ్ళకే. ఎరిగి ఏమైపోయినారన్న వీళ్ళు? చెడిపోయినారు. ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని, మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను చూడనిమ్ము. వాక్యం ఎరిగిన వాళ్ళే ఏమైపోతున్నాం మనం? దేవుని కంటే భయం అనేది లేకుండా పోతుంది. అన్యుడు భయపడ్డాడు. సరే బాబు, మీరందరూ వెళ్ళిపోండి అని అందరినీ పంపించినాడు. అందరినీ పంపించి సింహాసనం మీద కూర్చున్నాడు కదా, అతి కష్టం మీద లేచి నిలబడుతున్నాడు. చెప్పు నాయనా, అదేమో చెప్పు అని ఇట్లొంగినాడు. ఇంకా ఏం చెప్తావు? ఎవరు లేరు అక్కడ. వెంటనే కత్తి తీసినాడు, ఎడమ చేతి నుంచి కత్తి తీసి, కుడి తొడ కట్టుకున్నాడు కదా, కత్తి తీసి వెంటనే ఇట్లా పొట్టలేకి పొడిచినాడు. పొట్టలేకి పొడిచే లోపల కత్తి చాలా పదునుంది. అది అట్ట కత్తి అంతా లోపలికి దూరిపోయింది. పొట్టింతలా ఉంది కదా, మొత్తం దూరిపోయింది. చెయ్యి కూడా లోపలికి పోయింది. ఇంకా చూడండి ఎంతలా ఉందో పొట్ట. మళ్ళా కత్తి విక్కుందామంటే కత్తి రాకుండా ఉంది, పొట్ట ఇంతలా ఉంది. కొవ్వు లోపలికి దూరిపోయింది. ఆ కొవ్వు లోపలికి కత్తి పోయింది. కత్తి పోతే పాయితే పిడబోయింది అనుకొని ఇంకా కత్తిని వదిలేసినాడు. నిజమా కాదండి? కత్తిని వదిలేసి ఇప్పుడు గళ్ళు పెట్టి, లోపల నుంచి గడి పెట్టి వేరే మార్గం గుండా యెహూదు ఏమైపోయాడు? అక్కడి నుంచి పారిపోయాడు. పంచనీ పాలికి పోయినాడు, శంకనీ వర్తికి పోయినాళ్ళే అనుకున్నారు అతని వాళ్ళు. ఎంతసేపు డోర్ తీయలే. ఆ తర్వాత ఏమైనా గంటలాయా, 2 గంటలాయా, 3 గంటలాయా, ఇంకా డోర్ తీయలే. యో తండ్రి అని చెప్పి మళ్ళీ వాకిళ్ళు బలగొట్టి లోపల తీసే లోపల వాళ్ళ రాజు ఏమై ఉన్నాడమ్మా? చచ్చిపడి ఉన్నాడు. అబ్బా, ఈ పని చేసింది ఎవడు? ఇంకెవరు? ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయినా యెహూదే పొడిచినాడు. పండి మనం పోయి వాడిని బంధిద్దాం. దాసులకు ఇంత గర్వమా? మన రాజును పొడిచి పారిపోయినాడు, పారిపోదాం పండి అని చెప్పి వాళ్ళ సైన్యం తీసుకొని అతని దగ్గరికి యెహూదు వెంట పారిపోవాలని వెంబడిస్తూ ఉన్నారు. అప్పటికే యెహూదు చాలా దూరం పోయాడు. ఎఫ్రాయిము కొండలకు దగ్గరికి పోయాడు. ముందే చెప్పాడు, నేను అక్కడికి వచ్చిన తర్వాత బూర ఊదినప్పుడు ఇశ్రాయేలీయులారా, పరాక్రమశాలులారా, యవనస్తులారా, మీరందరూ రండి, మనము మోయాబీలతో ఏం చేద్దాం? యుద్ధము. వాళ్ళ రాజును చంపే వస్తా నేను అని చంపినాడు. ఇప్పుడు బూర ఊదగా ఇశ్రాయేలు అందరు ఎక్కడికి వచ్చారమ్మా? ఎఫ్రాయిము కొండలకి వచ్చారు. అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మోయాబీయులను ఎంతమంది చంపినారు? వాళ్ళు 10,000 మందిని చంపి వాళ్ళని తరిమేశారు. ఇశ్రాయేలు సర్వస్వతంత్రులు అయ్యారు. ఎన్ని సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట చూడండి. ఆ మాటలు మనం చూద్దాం. న్యాయాధిపతులు 3వ అధ్యాయం అయ్యా. 80 సంవత్సరములు దేశము, చాలా ఎక్కువ కాలం నిమ్మలంగా ఉన్నది. యెహూదు న్యాయాధిపతిగా ఉన్న కాలంలో దేశము నిమ్మలంగా ఉంది.
బూర ఊదగా. మరి మన యెహూదు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన బూర ఊస్తాడా ఊదాడయ్యా? ఏం చెప్పరే? బూర ఊస్తాడు. ఏ బూర ఊస్తాడు? ఏందమ్మా ఇన్ని బూరలు ఉన్నాయా? మరి ఏ బూర ఊస్తాడు చెప్పండి అయ్యా. సరే, ఆయన కడబూర ఊస్తాడు, దేవుని బూర ఊస్తాడు. మరి ఇప్పుడు మనం ఏ బూర ఊదాలా? సువార్త మేము 2 నెలలకు ఒకసారి ఊతున్నాం. మండలాలకు పోయి కొడతారంటే కొట్టనులే, తిడతారంటే తిట్టనులే. మనం మాత్రం బూరలు ఏం చేయాలయ్యా? ఊత్తూనే ఉండాలా. 7వ దినమున ఎరుకో కోటగోడ చుట్టూ మందసాన్ని 7 రోజులు తిప్పాలా. చివరి రోజు మీరేం ఊదమన్నాడు ఆయన? కొమ్ములు ఊదండి, బూరలు ఊదండి. వాళ్ళు కేకలు పెట్టి ప్రాలాపించి గట్టిగా కేకలు వేయగా, కొమ్ములు ఊదగా, బూరలు ఊదగా ఎరుకో కోట కూడా ఏమైంది? కూలిపోయింది. ఇప్పుడు మనం ఊదాలా వద్దా? మీరేం ఊతున్నారో లేదో మరి. ఏమ్మా, మేము ఇక్కడే మందిరంలో మీటింగులు పెట్టుకుంటుంటాంలే, నేను ఒక్కొక్క మీటింగ్ అనుకుంటారా? బయటికి వెళ్దాం, వాళ్ళు కొడతారంటారు, కొట్టనులే. ప్రభు నిమిత్తమై మనం ఏం చేద్దామయ్యా? కొట్టించుకుందాం. పాపం నంద్యాలలో ఒక ఆయన సువార్త చెప్తుంటే నేను యూట్యూబ్లో చూసి నాకు చాలా బాధ. మన సోదరుడే, చూడండి ఎట్లా చేస్తున్నారు. అయినా మనం భయపడకూడదు. బంతిని ఎంత బలంగా నేలకు కొడితే ఏమవుతుంది? బంతి అంత పైకి లేయాలా. నిజమా కాదన్నా? బంతిని చిన్నగా కొడితే, చిన్నగా పెడితే ఒక అట్లా తీసి అట్లా పెడితే పైకి లేయదు. అది ఎట్లా కొట్టాలమ్మా బంతిని? వాళ్ళు మనకి ఎంత శ్రమలు పెడితే మనం అంత పైకి లేస్తాం. మనం అంతగా దేవుని సువార్త ప్రకటిస్తాం. అంతే, ప్రయాసపడదాం, బూరలు ఊద్దాం. ఒక మాట చూడండి, తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4:16. 4:16 అయ్యా. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఇక్కడ మళ్ళీ ఆగుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51 నుండి చదువు. 1 కొరింథీ 15 అధ్యాయము 51 నుండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరం ధరించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుము. తెస్సలోనిక పత్రికలో ఏ బూర అన్నాడు? గట్టిగా చెప్పండి తల్లి, నాకు శివుడు. దేవుని బూర. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏ బూర? ఏది కడబూర, ఏది దేవుని బూర? ఏది? ఏం చెప్పరే? ఎవరు ఊదేది? దేవుని దూతలు అనేరు. దేవుని బూర ఎవరు ఊతారు? దేవుడే. ఎందుకంటే ఈ ప్రభువు చెప్పాడు యోహాను సువార్తలో, నా గొర్రెలు నా స్వరమును వినును. ఆయన స్వరము, ఆయన శబ్దాన్ని ఆయన గొర్రెలు వింటాయి. రక్షింపబడిన వారు ఆ శబ్దాన్ని విన్నప్పుడు ఏమవుతామయ్యా? మార్పు చెంది ప్రభువును ఎదుర్కొంటాం. చనిపోయిన వారు కూడా సమాధుల్లో నుండి ఏమవుతారు? లేపబడతారు. ఆ బూరకు అంత శబ్దం, అంత శక్తి ఉంది. అది దేవుని బూర, అది కడబూర. రెండు ఒకటే. దేవుని బూర అన్నా ఒకటే, కడబూర అన్న కడసారి మోగుతుంది కాబట్టి ఏమన్నారు? కడబూర అన్నారు. అంతే, చివరిసారి మోగుతారు కాబట్టి కడసారి మోగుతుంది కాబట్టి ఏ బూర? అది కడబూర. దేవుని బూర, కడబూర మ్రోగుతుంది, మనం ఎత్తబడతాం. సంఘం ఎత్తబడుతుంది అని బైబిల్లో రాయబడింది. మనం అందరము మధ్యాకాశంలో ఏమవుతాం? మన ప్రియుణ్ణి మనము ఎదుర్కొంటాం. యెహూదు ఎఫ్రాయిము మన్యములో బూర ఊదగా ఇశ్రాయేలులందరూ ఏమయ్యారు? అక్కడ గ్యాదర్ అయ్యారు. 10,000 మందిని తరిమి తరిమి మోయాబీయులను చంపేశారు. అప్పటికే వారి మనోస్థైర్యం ఏమైంది? మోయాబీయుల మనోస్థైర్యం ఏమైంది? దెబ్బతినింది. వాళ్ళ రాజు ఏమయ్యాడయ్యా? అప్పటికే చనిపోయాడు. అప్పటికే సగం బలం పోయింది వాళ్ళకి. ఇంకా ఏం నిలబడతారయ్యా? పారిపోయారు. 10,000 మంది హతులైనట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు యెహూదు ఇశ్రాయేలు దేశానికి ఎట్లా వస్తుంటాడు చెప్పండి? ఏం చెప్పరే? ఏ ఉత్సాహంతో వస్తూ ఉంటాడు?
ఏ ఉత్సవం అంటే ఒక ఊరేగింపుగా వస్తాడా రాడా? ఏమండి, గొలియాతును చంపి దావీదు ఎట్లొచ్చినాడు? స్త్రీలు గాన ప్రతిగానాలు చేసినారా లేదా? చేసినారా లేదయ్యా? తాంబూరులు చేత పట్టుకొని పాటలు పాడినారా లేదా? ఎంత ఘనంగా ఆహ్వానించారు. ఏహూదు ఎగ్లోనును చంపి మోయాబీలను చంపి బూరలు ఊది ఇదిగో వస్తూ ఉంటే ఎంత ఉత్సవం అది! ఏ ఉత్సవం అది? జయోత్సవం, జయంతో కూడుకున్న ఉత్సవం అది. మరి మన ప్రభు మనకేం చేశాడు? కొలసైలకు రాసిన పత్రిక కొలసై 2:15 చదవయ్యా. 2:15 అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకను మృతులై ఉండగా, స్పీడ్ చదువు, మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధీనులుగా చేసి శిలువ చేత ఏ ఉత్సవం అది? జయోత్సాహము. జయోత్సాహము. ఎప్పుడు జయోత్సాహం కలిగింది? శిలువ చేత అన్నాడు. అంటే యేసు ప్రభు పొందిన మరణం ఏ మరణం అయ్యేది? శిలువ మరణం. శిలువ మరణాన్ని పొంది 3వ దినమున ఏం చేసినాడమ్మా? మరణాన్ని జయించి లేచాడు, మృత్యుంజయుడైనాడు. ఇప్పుడు ఆయన ఏ జయంతో వస్తున్నాడు? జయోత్సాహముతో. అందరినీ నిరాధీనులుగా చేసి ఆయుధాలు లేని వారిగా చేశాడు. గొప్ప గొప్ప వారిని ఆయన ఏం చేశాడమ్మా? జయము పొందాడు, మరణము జయించి లేచాడు. జయోత్సాహముతో ఆయన మనల్ని రక్షించిన వాడై ఉన్నాడు. జయ జీవితం ఉందా? మన ప్రభువుకు జయ జీవితం కలిగిన వాడు. మరి మనకేం ఉండాలా? జయ జీవితం ఉండాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21. ప్రకటన 3:21. నేను జయించి ఉన్న ప్రకారము నా తండ్రితో కూడా, అయ్యా జయించిన వానిని నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చొని ఉన్న ప్రకారం అది రావాల. జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండా నిచ్చేదను. అమ్మా, సింహాసనాలు కావాలంటే ఏం కావాలి తల్లి? ఏం చెప్పరే? 24 పెద్దలు కూర్చున్నారు అక్కడ. ఇటు 12 మంది, ఇటు 12 మంది. ఆ పెద్దలు ఎవరు? సంఘానికి సాదృశ్యం. ఆ పెద్దలు కిరీటాలు పెట్టుకున్నారు, సింహాసనం మీద కూర్చున్నారు. సంఘానికి సాదృశ్యం అమ్మా. జయ జీవితము కలిగింది సంఘము. అలాగైతే సంఘములో సభ్యులుగా ఉన్న మనము, ప్రభు మనతో అంటున్నాడు, జయించిన వానిని నా సింహాసనమందు కూర్చుని. మరి జయ జీవితం ఉందా? ఓడిపోయిన అనుభవం. అంతా ఓడిపోయినానన్నా, ఏమి లేదన్నా, అంతా ఓడిపోయినా. సైతాను ఓడగొట్టినాడన్నా. ఛా! అందుకనే పౌలు అంటాడు కొరింథీయులకు రాసి, పౌరుషము కలిగి. ఏ పౌరుషము? ఆత్మీయమైన పౌరుషం. పాపం అంటకుండా జీవించే పౌరుషము. మీసాలు తిప్పి తొడలు కొట్టేది కాదు పౌరుషం అంటే. ఉరికిలాడేది కాదు, రాయిలు తీసుకొని బాణకట్లు తీసుకొని ఇంటిలో కట్లు తీసుకొని ఉరికేది కాదు కొట్లాటకి. ఈ పౌరుషం కాదు, దాంట్లో చచ్చిపోయినాం మనం. అట్లయితే మనకు పౌరుషమే పౌరుషం కావాలా? ఆత్మీయమైన పౌరుషం, ప్రభు కొరకై నిలబడే పౌరుషం, పాపం అంటకుండా జీవించే పౌరుషం. ఇట్లా ఎవరైతే జీవిస్తారో వారు ఏ జీవితం వారిది? జయ జీవితం. జయించిన వారిని సింహాసనం ముందు కూర్చుండని ముగిస్తున్నాం. యెహూదు 2 అంచులు కలిగిన ఖడ్గము కలిగిన వాడు, దేవుని వాక్యానికి సాదృశ్యం. యెహూదు అనగా ఐక్యత, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు. యెహూదు బూరలు ఊదాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుని బూర, కడబూర ఊదేవాడై ఉన్నాడు. యెహూదు జయోత్సాహంతో తిరిగి వచ్చాడు. మన ప్రభు శిలువ చేత జయోత్సాహంతో మనల్ని ఏం చేశాడు?
రక్షించాడు. గొప్ప వారిని నిరాధీయులుగా చేసి వారిని ఊరకని నిలబెట్టి శిలువలో జయించిన వాడై జయక్రీస్తుగా మన ముందు నిలబడి ఉన్నాడు. మనము కూడా జయ జీవితం కలిగిన వారివిగా ఉండాలి. మన యేహూదు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆనాడు ఇశ్రాయేలీయుడు, ఈనాడు మనమే ఆత్మీయమైన ఇశ్రాయేలు. ఎగ్గులాను సాతానుకు సాదృశ్యం. వాడు దూడ వంటి వాడు ఊకినే పొడిసేవంలోకి వస్తాడు, కానీ వాళ్ళ వల్ల ఏమీ కాదు. అది గర్జించు సింహం వంటిది, పండ్లు లేవు, ఏమీ చేయలేడు. అయితే మన ప్రభు కొదమ సింహము, వాడిని చీల్చి పాడేసేవాడు, వాని పొట్టలో పొట్టను చీల్చేవాడు, వాడిని ఓడగొట్టేవాడు. ఎవరు? మన ప్రభువైనా యేసుక్రీస్తు. సాతానును ఓడగొట్టేవాడు ఆయనే. జయ జీవితాన్ని ఇచ్చేవాడు మన ప్రభు మనకి. ఇలాగూ ఇందులో ఉన్న పాఠాన్ని మన జీవితానికి అనుభవించుకొని దేవుని వాక్యము కలిగి ఆయన బూర మనం సిద్ధపడదాం. ఆయన బూర వినపడబోతూ ఉండగా మనం సిద్ధపడదాం. దేవుని బూర వినపడుతుంది, అంతవరకు మనం ఏం చేయాలి? సువార్త బూరలు ఊదుదాం. అలాగైతే జయ జీవితాన్ని కలిగి ప్రభుని ఎదుర్కొనే వారిగా మనం ఉందాం. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన